5 years. సో ఈ 5 years నుంచి చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనుకుంటా కదా? చాలా మేడం. అసలు నాంపల్లి దగ్గర దగ్గర మధ్య అదే ఓన్లీ మెడిసిన్స్ తోనే చాలా టైమ్స్ తీసుకున్నారు. తర్వాత లాప్రోస్కోపీ చేసినారు. అండ్ ఇవన్నీ చూస్తే మళ్ళీ మీ వైపు నుంచి ప్రాబ్లం ఉంది. దానికి కూడా ఎక్కువ అంటే మీరు దానిపైన ఫోకస్ చేయలేము. మెయిన్ గా ఏమైందంటే పర్టికులర్ గా చెప్పలేము. ఇప్పుడు మీకు వచ్చినప్పుడు చెప్పినామా లేదా, మీది ప్రాబ్లం ఉంది కానీ మీది కూడా కొంచెం మేజర్ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది IVF కి వెళ్ళమని చెప్పినాము. ఓకే, కాబట్టి మీకు సక్సెస్ వచ్చింది. ఎన్నిసార్లు పెట్టినాము? ఇది ఫస్ట్ టైం కే సక్సెస్ వచ్చింది. హ్యాపీ కదా? ఎందుకంటే ఇన్ని తిరిగిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని వీటితోనే పాసిబిలిటీ ఉంటది. ఎవరికి అందరికి ఒకటే కారణం ఉండదు. ఇప్పుడు మీరు పోయినారనుకో, ప్రతి ఒక్కరికి సేమ్ కారణాలు ఉండవు. ఎవరికి ఏ కారణం అని చూసిన తర్వాతనే మనము ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాము. ఒక్కొక్కసారి IVF ట్రీట్మెంట్ ఉంటది. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు, నాకు తెలిసి 10-20 సార్లు మెడిసిన్స్ వేసుకున్నారు. అవునా కదా? అంతా కూడా వేసుకోవద్దు. యాక్చువల్లీ యాజ్ పర్ రూల్స్ ఓన్లీ 6 నుంచి 8 సార్లే నెలకి ఎగ్ పెరగడానికి ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. మీరు అందులోనే తిరుగుతూ ఉన్నారు. అదే చెప్తున్నాను. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీ వైపు నుంచి 50% ఉండే, ఆమె నుంచి 50% ఉండే. ఇప్పుడు సెట్ అయింది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, కంగ్రాచులేషన్స్.